ఫస్ట్ డార్లింగ్ అని పిలుస్తారు ఫస్ట్. హ్మ్. అందరిని దగ్గర చేసుకుంటారు. డౌన్ టు ఎర్త్. హ్మ్. సో, ఏదైనా అడిగితే ఎక్కువ ఆలోచించరు ఆయన. హ్మ్. ఇప్పుడు మేము బ్యాంకాక్‌లో డిసెంబర్ 31 నైట్. ఓకే. సో, క్రూకి అందరికి ఆయన ఒక 5000 బాత్స్ అంటాం అక్కడ రూపీస్ కాదు. హ్మ్. సో, అవిచ్చి సరదాగా ఈరోజు అంతా ఎంజాయ్ చేయండి మొత్తం. అక్కడ తలా 5,000 అందరికి. అబ్బా! ఆ! 5000 బాత్స్. ఆ! మన రూపీ అంటాం కదా! ఆళ్ళ బాత్స్ అక్కడ. ఓకే. ఇచ్చి ప్రతి టెక్నీషియన్‌కి ఇచ్చి మీరు ఖర్చు పెట్టుకోండి అనేవాళ్ళు. హ్మ్. అని ఇచ్చారు. హ్మ్. సో, ఆ నైట్ అంతా ఎంజాయ్ చేయండి అని చెప్పి. అలాగే వెళ్ళే రోజు మంచి పార్టీ ఇవ్వడం. హ్మ్. అంటే ఆయనేంటంటే నాతో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి సంతోషంగా ఉండాలి అనుకుంటారాయన. అసలు అది ఇంకా అద్భుతం గదా! అబ్బా! నిజం. అంటే ఆయన ఇంత కాంట్రోవర్సీ కూడా లేదు. ఎక్కడ చూడండి ఏ ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా కరెక్ట్. ఆయన మీద ఇంత ఇంత కాంట్రోవర్సీ ఉండదు. డౌన్ టు ఎర్త్. సో, దానివల్ల ఏమవుతుందంటే మేబీ అంత డౌన్ టు ఎర్త్ వల్లే ఈరోజు ఇలా పాన్ ఇండియా హీరో అయ్యారేమో అనిపిస్తుంది నాకు. కదా! అసలు హ్మ్. అంటే అంటే బైబిల్‌లో ఒక లైన్ ఉంటది. తనను తాను తగ్గించుకునేవాడు దేవుడి దృష్టిలో హెచ్చించబడుదురని. హ్మ్. ఎంత నాకదే అంత పెద్ద హీరో అవ్వడానికి కారణం అదేమో అనిపిస్తది. ఆ మంచితనం. మంచితనం. అంటే క్లీన్. టు బి ఫ్రాంక్ 'డార్లింగ్‌లో' ఎలా ఉంది క్యారెక్టరేషన్ అలాగే ఉంటది ఆయనది. ఒరిజినల్. ఒరిజినల్‌గా. హ్మ్. యాక్షన్ అతని బాడీని వాడి సినిమాలు తీశారు తప్ప, ఆయన మైండ్ పాపం అలా సెన్సిబుల్ ఒక పిల్లోడి మనస్తత్వం అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన. హ్మ్. అసల ఎమోషన్స్ రాంగ్ అసలు ఉండదు ఎప్పుడు కూడా ఆయన మైండ్‌లో.